ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన విజయవాడ నాగ్పూర్ ఎక్స్ప్రెస్ హైవేలోని ఎగ్జాక్ట్గా వైరామజర రోడ్ నుంచి చినగుప్తు వరకు వర్క్ స్టేటస్ని చూడబోతున్నాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఎంతో కష్టపడి వీడియో చేస్తున్నా. వీడియో నచ్చితే లైక్ చేయలేరా? మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేరా? చేశారా? చేశానంటారు. పదండి లోలోకి వెళ్దాం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఏం చూడబోతున్నాం అంటే మన విజయవాడ నాగ్పూర్ హైవేలోని ఒక బ్యూటిఫుల్ రైడ్ చేయబోతున్నాం అనమాట. ఇది కొత్త హైవే, గ్రీన్ఫీల్డ్ హైవే అండ్ 4 లేన్ యాక్సిస్ కంట్రోల్ హైవే అనమాట. ఈ హైవేలో ఎగ్జాక్ట్గా ప్యాకేజ్ 1లోని మన వైరామజర్ రోడ్ ఉంది కదా, అక్కడి నుంచి మన ఆల్మోస్ట్ చినగుప్తు వరకు, అంటే మన ఖమ్మం దాదాపు గ్రీన్ఫీల్డ్ వరకు వెళ్తాం అనమాట ట్రావెల్ చేసుకుంటూ. అండ్ కంప్లీట్గా ఆ రూట్లో ఏం వర్క్ జరిగింది అనేది చాలా క్లియర్గా విజువల్స్ చూస్తాం, తెలుసుకుంటాం అనమాట. సో మరి ఇప్పుడు విజువల్స్ ఎక్కడి నుంచి ఎక్కడికి చూస్తామని తెలుసుకోవడానికి మ్యాప్లోకి వెళ్దామా? చాలా ఇక మనం మ్యాప్లో వెళ్ళినట్టయితే మనకి చాలా క్లియర్ కనిపిస్తుంది కదా, సెంట్రల్ ఇండియాని అండ్ అలాగే సౌత్ ఇండియాని కనెక్ట్ చేస్తున్న నాగ్పూర్ విజయవాడ ఎక్స్ప్రెస్ హైవే. ఈ ఎక్స్ప్రెస్ హైవే నాగ్పూర్లో స్టార్ట్ అయ్యి నాగ్పూర్ నుంచి చంద్రపూర్, మంచిర్యాల, ఒరవకొండ, వరంగల్, తర్వాత మన ఖమ్మం నుంచి మన విజయవాడ వరకు ఈ హైవే అయితే వస్తుంది. ఈ హైవేలో ఇదివరకు నేను మీకు మన జక్కంపూడి ఉంది కదా, జక్కంపూడి దగ్గర మీకు ఇంటర్చేంజ్ స్టార్ట్ అవ్వలేదు, కానీ అక్కడైతే మీకు ఇంతకుముందు వీడియోలో చూపించాను. తర్వాత మన రెమిడిచర్లకి ముందు ఎగ్జాక్ట్గా మన కొండపల్లి ఉంది కదా, కొండపల్లి దగ్గర వర్క్ని చూపించాను. దాని తర్వాత ఇంకా అలా మనం ముందుకు వెళ్తే ఎగ్జాక్ట్గా మీకు మేనవల్ దగ్గర వర్క్ చూపించాను, తర్వాత మధ్య దగ్గర వర్క్ చూపించాను, అండ్ అలానే మీకు బ్రాహ్మణపల్లి దగ్గర కూడా వర్క్ అయితే చూపించాను. సో మన ఛానల్లో వీడియోస్ ఉంటాయి. ఈ ప్లేస్లో ఎక్కడెక్కడ ఎలాంటి వర్క్ జరిగింది తెలుసుకోవాలంటే మన ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ చూసేయండి. దీని తర్వాత ఈ వీడియోలో మీకు ఏం చూపించబోతున్నా అంటే ఎగ్జాక్ట్గా ఇక్కడ వైరా ఉంది కదా, వైరామజర రోడ్లో మనం ట్రావెల్ చేసుకుంటూ వెళ్తున్నప్పుడు ఎగ్జాక్ట్గా మన బ్రాహ్మణులకి ముందు చిన్నబేరువల్ వస్తుంది అనమాట. ఈ చిన్నబేరువల్ దగ్గర మనం అయితే స్టార్ట్ అవుతాం. ఎగ్జాక్ట్గా ఇదిగోండి ఈ పాయింట్లో స్టార్ట్ అవుతాం అనమాట. పాలడుగు ఉంది కదా, ఇక్కడ నుంచి అలా ఈ హైవేలోనే ట్రావెల్ చేసుకుంటూ ఎగ్జాక్ట్గా మనం అయితే గోప్తి అని ఉంటుంది, పెద్ద గోప్తి, ఇక్కడ వరకు వెళ్తాం అనమాట. యాక్చువల్లీ ఇక్కడ నుంచి ఇంకా ముందుకు వెళ్ళాలి, కానీ మనం అయితే అక్కడ ఎగ్జాక్ట్గా ఏం జరిగిందంటే మనకి వాటర్ బాడీ ఉంది అండ్ బ్రిడ్జ్ ఉంది, ఇంక ముందుకు వెళ్ళారని చెప్పారు. సో అందువల్ల ఇంక నేను ముందుకు వెళ్ళలేదు. మనం ఆల్మోస్ట్ ఖమ్మం దాదాపు గ్రీన్ఫీల్డ్ హైవే వరకు వెళ్ళి కంప్లీట్ విజువల్స్ చూస్తాం. సో ఇప్పుడు మనం ట్రావెల్ చేసేది మొత్తం 12 కిలోమీటర్లు అయితే ఉంటుంది. మరి ఈ 12 కిలోమీటర్లో ఎలాంటి జరుగుతుందో తెలుసుకోవడానికి, చూడడానికి, విజువల్ చూడడానికి వెళ్దామా? చాలో ఫ్రెండ్స్, చూసారు కదా మ్యాప్ వ్యూలో మీకు అయితే చాలా క్లియర్గా మన విజువల్స్ ఎక్కడి నుంచి ఎక్కడ చూస్తాం. అండ్ అలాగే మీకు ఎలాంటి విజువల్స్ చూపించబోతున్నాను, ఈ విషయాలన్నీ కూడా చూపించాను అనమాట. అండ్ హైవే గురించి కూడా కొన్ని విషయాలు చెప్పాను. సో ఇప్పుడు మనమైతే డైరెక్ట్గా వెళ్ళి విజువల్స్ని చూడబోతున్నాం. మరి చూసేద్దామా? ఫ్రెండ్స్, ఒక వీడియో తీయడం చాలా సింపుల్ అనుకుంటారు కదా, అది సింపుల్ అయితే కాదు. చూస్తున్నారు కదా, మండు టెండ్లో హెల్మెట్ పెట్టుకొని నేను షూట్ చేస్తున్నాను అండ్ రైడ్ చేస్తూ కూడా షూట్ చేస్తాను. సో ఇట్స్ నాట్ సింపుల్ టు షూట్ హైవే వీడియోస్. సో ఇప్పుడు మనమైతే ఎగ్జాక్ట్గా మీకు చెప్పే కదా వైరామజర రోడ్డు అక్కడ ఉన్నాం అనమాట. ఎగ్జాక్ట్గా చిన్నబేరువలకి ముందు ఇక్కడే ఇంటర్చేంజ్ వస్తుంది. ఈ ఇంటర్చేంజ్ నుంచి మనమైతే ఎగ్జాక్ట్గా నేను మీకు మ్యాప్లో చూపించా కదా, చిన్నగోప్తి, పెద్దగోప్తి, గోప్తి అని ఊరు వరకు, అక్కడ వరకు మనమైతే ట్రావెల్ చేసుకుంటూ బైక్ రైడ్ చేసుకుంటూ వెళ్తాం. ఇదంతా నేను బైక్ రైడ్ చేస్తూ షూట్ చేసింది. ఈ వీడియోనే కాదు, ఇంతకుముందు 3-4 వీడియోలు చూసారు కదా, ఖమ్మం దాదాపు గ్రీన్ఫీల్డ్ హైవే కానీ, లేకపోతే మన విజయవాడ నాగ్పూర్ హైవే కానీ, ఇంకా విజయవాడ నాగ్పూర్ హైవేలోని పార్ట్స్గా డివైడ్ చేసిన వీడియోస్ పెడుతున్నా కదా. సో ప్రతి ఒక్కరికి క్లిక్గా అర్థం కావాలి వర్క్ షాట్స్ అని చెప్పేసి నేను పార్ట్స్గా పెడుతున్నాను. సింపుల్గా ఒక వీడియో చేసి నేను పెట్టగలను, కానీ దానివల్ల మీకు ప్రాపర్గా వర్క్ స్టాటస్ అని కనిపించదు. అందుకే నేను పార్ట్స్గా డివైడ్ చేసి పెడుతున్నాను. దీనివల్ల మీకైతే ఎగ్జాక్ట్ వర్క్ స్టాటస్ తెలుస్తుంది. అలానే హైవే వర్క్ ఎలా అవుతుందో కూడా మీకు క్లియర్ ఐడియా వస్తుంది. అండ్ దాంతోపాటు మీరు స్కై వ్యూలో విజువల్స్ కూడా చూస్తారు చాలా బ్యూటిఫుల్గా. సో వీడియోని అయితే పూర్తిగా చూడండి, మిస్ కాకుండా. సో ప్రస్తుతం మనం చూస్తున్నాం కదా, మనమైతే టువర్డ్స్ ఖమ్మం వైపు వెళ్తున్నాం అనమాట. చూస్తున్నారు కదా, మీకైతే చాలా క్లియర్గా అలైన్మెంట్ కనిపిస్తుంది అండ్ మనకి వెహికల్ అయితే వెళ్ళిపోయేలా ఉందన్నమాట. ఇక్కడ ఇంతకు ముందు వరకు మనం చూస్తున్న వీడియోస్లోని మనం అబ్జర్వ్ చేసినట్లయితే బైక్ వెళ్ళడానికి అంత వీలుగా ఉండేది కాదు, కానీ ఇక్కడ మాత్రం బైక్ వెళ్ళడానికి చాలా ఈజీగా ఉంది. బైక్ అయితే మనం ఈజీగా వెళ్ళొచ్చు, లేదా క్యాంపర్ కానీ బొలెరో కానీ ఉంటే ఇంకా ఈజీగా వెళ్ళొచ్చు. మన బడ్జెట్లో బొలెరో లేదు కాబట్టి మనం నీట్గా బైక్ తీసుకున్నాం. సో బైక్ తీసుకొని మనం అయితే కంప్లీట్గా రైడ్ చేసుకుంటూ వెళ్తున్నాం. మీకు నేను ఒక విషయం చెప్పాలి, మొత్తం నేను మొన్నటి వరకు 3 వీడియోలు అప్లోడ్ చేశాను కదా, ఆ 3 వీడియోలు కలిపి మహా అయితే 300 కూడా రాలేదు. కానీ నేను ఈ హైవే వీడియో షూట్ చేయడానికి అరౌండ్ ఖర్చు పెట్టింది 3,000 to 4,000. బైక్ రెంట్, బైక్ ఫ్యూయల్, మళ్ళీ మన ఫుడ్, ఇవన్నీ మళ్ళీ ఎండలో వెళ్ళి మొత్తం షూట్ చేసేసరికి ఎలా ఉంటుందో తెలిసిందే కదా. ఒక్కరోజు ఇప్పుడున్న ఎండలోకి బయటకు వెళ్ళాలంటే ఎంత కష్టంగా ఉంటుంది.
అలాంటిది నేను బైక్ రైడ్ చేసుకుంటూ దాదాపుగా 1 డేలోనే అరౌండ్ 300 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి ఇదంతా షూట్ చేశాను. అంత ఈజీ అయితే కాదు, చాలా కష్టం ఉంటుంది. దానికి తగ్గ ప్రతిఫలం వచ్చినా రాకపోయినా నేను కష్టపడుతూనే ఉంటాను. నాకేదో వస్తుంది అని చెప్పేసి నేను వీడియోస్ చేయట్లేదు, కానీ నాకు నచ్చింది, నేను చేయాలనుకుంటున్నాను కాబట్టి ఈ వీడియోస్ చేస్తున్నాను. సో నా వీడియో స్టైల్ మాక్సిమం ఇలానే ఉంటుంది అండ్ దీనికన్నా ఇంప్రూవ్ చేయడానికి ట్రై చేస్తున్నాను, బట్ దానికి టైం పడుతుంది. మీరు ఇప్పుడు దాకా అబ్జర్వ్ చేస్తూనే ఉంటారు ఈ రోడ్లో ఎలాంటి బాగు జరిగింది అనేది. మనం చూడొచ్చు కంప్లీట్గా కొన్ని చోట్ల మట్టితో ఫిల్ చేశారు అండ్ అలాగే మొత్తం మనం చూసుకోవచ్చు ఆ సాయిల్ ఫిల్ ఎలా ఉందనేది. ఇక్కడ కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు సాయిల్ ఫిల్ ఎలా ఉందనేది. ఇక్కడ మనం చూస్తున్నట్లయితే చాలా క్లియర్గా అక్కడ ఒక కల్వర్ట్ అయితే వస్తుంది అండ్ అలానే మనం అటువైపు ఇటువైపు చూస్తున్నట్టయితే మనకి బౌండరీస్ కూడా కనబడుతున్నాయి అండ్ ఇంకా మనం ఆ బౌండరీస్ దాటి చూస్తే మంచి గ్రీనరీ చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తూ ఉంది. అండ్ ఇంకా బ్యూటిఫుల్గా ఈ గ్రీనరీలోకి రావాలంటే కంప్లీట్గా పొలాలు వస్తాయి కదా, ఆ టైంలో వచ్చామంటే ఇంకా గ్రీనరీతో ఈ హైవే చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. ఈ హైవే వేయడం వల్ల చాలా చాలా బెనిఫిట్స్ అనేవి ఉన్నాయి. మీకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియో చెప్పినట్టుగానే మన ఖమ్మం నుంచి విజయవాడకి డిస్టెన్స్ తగ్గుతుంది, ట్రావెల్ టైం తగ్గుతుంది అండ్ అలానే మనకి ఖమ్మం నుంచి వరంగల్కి కూడా సేమ్ మన డిస్టెన్స్ తగ్గుతుంది, ట్రావెల్ టైం కూడా తగ్గుతుంది. ఇంతకుముందు నేను వరంగల్ నుంచి ఖమ్మం వెళ్ళడానికి చాలా చాలా ఇబ్బంది పడ్డాను. నేను ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు అయితే మన వరంగల్ వెళ్ళాలంటే మన ఖమ్మం నుంచి వెళ్ళాను అనమాట. ఆ రోడ్డు చూసిన తర్వాత అలా వెళ్ళలేక నేను మళ్ళీ వరంగల్ నుంచి జనగాం, సూర్యాపేట, విజయవాడ నుంచి రాజమండ్రి, అలా మనం విశాఖపట్నం అయితే వచ్చాం. కానీ ఈ హైవే కానీ కంప్లీట్ అయిందనుకోండి, వరంగల్ నుంచి ఖమ్మం ఈజీగా రావచ్చు. ఖమ్మం నుంచి ఖమ్మం దారాపల్లి గ్రీన్ఫీల్డ్ హైవే మీదుగా డైరెక్ట్గా మనమైతే రాజమండ్రి అయితే వచ్చాం. సో అలా మనం విశాఖపట్నం కూడా వచ్చాం. అండ్ ఇంకొక విషయం ఏంటంటే మన దివాన్ చెరువు నుంచి ఎగ్జాక్ట్గా మన విశాఖపట్నం దగ్గరలో అనకాపల్లి ఉంది కదా, అనకాపల్లి వరకు 6 లేన్ రోడ్ని డెవలప్ చేస్తున్నారు. దాని గురించి రేపటి వీడియోలో ఫుల్ డీటెయిల్స్తో కంప్లీట్ వీడియో చేస్తాను. సో ఇప్పుడు మనం చూస్తుంది అయితే మనకు చాలా క్లియర్ కనిపిస్తుంది విజువల్స్ కూడా ఎలా వర్క్ జరిగిందనేది. అండ్ అలానే మీరు అబ్జర్వ్ చేస్తున్నట్లయితే మధ్య మధ్యలో మనకి కొన్ని అండర్ పాస్లు ఇంకా కొన్ని కల్వర్ట్లు ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి అనమాట. సో అదంతా కూడా కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఇక్కడ మనం కంపేర్ చేసుకుంటే చాలా వర్క్ అనేది జరిగింది. ఇంతకు ముందు 2 ప్యాకేజీలో పోలిస్తే ఈ ప్యాకేజ్లో కొంచెం వర్క్ అనేది జరిగింది, ఎక్కువ వర్క్ జరిగింది. అలానే మనం ఇంకా అబ్జర్వ్ చేస్తున్నట్లయితే కొన్ని చోట్ల ఫ్లైఓవర్స్ వస్తున్నాయి కదా, ఒక ఫ్లైఓవర్లో అండర్ పాస్ వస్తుంది కదా, ఆ ప్లేస్లో కూడా మనకి వర్క్ అనేది చాలా ఫాస్ట్గా జరుగుతుంది. అండ్ ఇంకా మనం చూస్తున్నట్లయితే వి వెంకటపాలెం సైడ్ కూడా వర్క్ అనేది స్టార్ట్ అయిందన్నారు, అది కూడా నేను తొందరలో మీకు చూపిస్తాను. అండ్ అలానే మనం ఇక్కడ చూస్తున్నాం కదా, మనకైతే చాలా క్లియర్ కనిపిస్తుంది. అన్ని వెహికల్స్ కూడా కింద నుంచి వెళ్తున్నాయి. కొన్ని వెహికల్స్ అయితే అంటే అక్కడ సైడ్ వెహికల్స్ ఉంటాయి కదా, ఆ వెహికల్స్. ఈ హైవే ఇంకా అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది కాబట్టి ఈ రూట్లో ట్రావెల్ చేయకపోవడం మంచిది. కానీ కొంతమంది అయితే ఆ లోకల్ పీపుల్ ఉంటారు కదా, వాళ్ళకి ఐడియా ఉంటుంది. సో వాళ్ళు ఎలా వెళ్తే ఎక్కడికి వెళ్తారు ఐడియా ఉంటుంది కాబట్టి అలా ట్రావెల్ చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. బట్ అలా ట్రావెల్ చేయడం కూడా కొంచెం ఇబ్బందికరమే, ఎందుకంటే మనకి ఎక్కడ ఎలాంటి కన్స్ట్రక్షన్ జరుగుతుందో తెలియదు అండ్ అలానే ఎక్కడ ఎలాంటి రోజు జరుగుతుందో తెలియదు. సో దానివల్ల ఏమవుతుందంటే ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. సో అందుకే మీరు ఈ రోడ్ని యూజ్ చేయకపోవడం చాలా మంచిది. అండ్ ఇంకా మీకు వన్స్ కంప్లీట్ అయిందంటే హ్యాపీగా మనం జర్నీ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఆల్రెడీ మన ఖమ్మం దారాపల్లి గ్రీన్ఫీల్డ్ హైవేలో వర్క్స్ అయిపోయాయి కదా, మేలో ఓపెన్ చేస్తా అంటున్నారు. అండ్ అంతకన్నా ముందే ఓపెన్ అయితే ఇంకా బాగుంటుంది. బట్ చూద్దాం ఎంతవరకు వర్క్ జరిగిందనేది. మీకు నెక్స్ట్ వీక్లో కానీ ఆ నెక్స్ట్ వీక్లో కానీ ఖచ్చితంగా మళ్ళీ ఖమ్మం దారాపల్లి గ్రీన్ఫీల్డ్ హైవే గురించి అప్డేట్ అయితే ఇస్తాను. కుదిరితే ఈ వీకెండ్లోనే అప్డేట్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, మనకైతే చాలా క్లియర్ కనిపిస్తుంది అనమాట మన హైవే అయితే. అలా మనం ముందుకు వెళ్ళామంటే మనం ఖమ్మం దారాపల్లి గ్రీన్ఫీల్డ్ కనిపిస్తుంది. మీకు చూపిస్తున్నాయి కదా, ఆ ప్లేస్లోనే ఖమ్మం దారాపల్లి గ్రీన్ఫీల్డ్ అయితే ఉంటుందన్నమాట. అండ్ ఆ ముందున మనకి కొంచెం ముందుకు వెళ్తే లెఫ్ట్లో పెదగోప్తన్ మ్యాప్లో చూపించే కదా, ఆ ఏరియా అయితే ఉంటుంది. ఇక్కడ నుంచి నేను ముందుకు వెళ్దాం అనుకున్నాను, కానీ మన డ్రోన్లో కంప్లీట్గా ఈ బ్యాటరీస్ అని అయిపోయాయి అనమాట. బ్యాటరీస్ అని అయిపోవడం వల్ల మనం ఇంకా షూట్ చేయడానికి అవ్వలేదు. ఓన్లీ 2 బ్యాటరీసే ఉన్నాయి. ఆ 2 బ్యాటరీస్తో ఇంకొన్ని వీడియోస్ తీయాలి. సో అందువల్ల మనమైతే ఇంక ఇక్కడ నుంచి ముందుకైతే వెళ్ళలేదు. మీకు నేను మ్యాప్లో చూపించినట్టుగానే ఎగ్జాక్ట్గా మన వైరామదర్ రోడ్ నుంచి పెదగోప్తి అని చూపించే కదా, అక్కడి వరకు విజువల్స్ అని చూపించాను. సో మరి వీడియో ఎలా ఉందని మీరే కామెంట్ రూమ్లో తెలియజేయాలి. అండ్ అలానే మీకు చాలా క్లియర్గా ఈ హైవే గురించి ఇంకొన్ని విషయాలు ఇందులో చెప్పాను, అవన్నీ ఎలా ఉన్నాయనేది మీరే కామెంట్ రూమ్లో తెలియజేయండి. సో నేనైతే వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. చూశారు కదా, నేను వేసుకెళ్ళిన బైకు అది రెంటెడ్ బైకు అండ్ హెల్మెట్ మందే. ఆ హెల్మెట్ వేసుకుని రైడ్ చేస్తే మామూలుగా ఉండదు, ఎందుకంటే ఆ హెల్మెట్టే దగ్గర 2 kgs ఉంటుంది. 2 kgs వెయిట్ని మీద పెట్టుకొని షూట్ చేసుకుంటే వెళ్ళడం అంటే ఈజీ కాదు. అలవాటు ఉంటేనే చేయగలం, అది అలవాటు అయిపోయింది కాబట్టి నేను చేయగలుగుతున్నాను. సో ఇంక మరి వీడియోని ఎండ్ చేద్దామా? ఫ్రెండ్స్ చూసారు కదా, మీకైతే చాలా చాలా క్లియర్గా
మన విజయవాడ నాగపూర్ హైవేలోని ఎగ్జాక్ట్గా మన వైరా మధుర రోడ్ నుంచి చిన్నగుప్తి వరకు, అంటే ఆల్మోస్ట్ ఖమ్మం దాదాపు గ్రీన్ఫీల్డ్ హైవే కనెక్టింగ్ వరకు చూపించాను అనమాట విజువల్స్ని. అప్కమింగ్ వీడియోలు ఇంకా బాగుంటాయి, మీరు విజువల్స్ చూస్తూనండి. చాలా 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 బాగుంటాయి అప్కమింగ్ వీడియోస్. సో మరి ఈ వీడియో అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. మరి మన వీడియోని ఇక్కడ ఎండ్ చేస్తున్నాం. మీకు కానీ వీడియో నచ్చితే తెలుసుగా లైక్ చేయండి, మన ఛానల్ని అందరికీ షేర్ చేయండి, ఈ వీడియోని కూడా అందరికీ షేర్ చేయండి. సో ఇంకా ఇంకా ఇలాంటి వీడియో చూడాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ బార్ని ఆల్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. ఆల్వేస్ హ్యావ్ ఏ సేఫ్ అండ్ హ్యాపీ డ్రైవ్. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్.